అనగా నీవు ఆయనను దీవించావు. అనగా యోబు గారిని దేవుడు దీవించాడు. యోబు గారిని దేవుడు ఏం చేశాడంట? దీవించాడు కాబట్టే అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. దీవించాడు కాబట్టే పాడి పంటలను, పాడి పశువులను, ఏమండి గొర్రెలను, ఆ తర్వాత ఎడ్లను, గాడిదలను, సిరి సంపదలను, ఊజు దేశంలో యోబు గారు చాలా ధనవంతుడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే కారణం ఏమిటంటే అక్కడ రాయబడ్డ మాట, నీవు ఏమంటా ఉన్నాడు దేవుడు? అక్కడ రాయబడ్డ మాట ఏమిటంట? నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును దేవుడు చుట్టూ కంచె వేశాడు. సమస్తమును కూడా దేవుడు కలుగజేశాడు, ఆయనకి ఇచ్చాడు. ప్రియా సోదరా సోదరి, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని హస్తము లేకుండా మనం దీవించబడలేం. దేవుని యొక్క హస్తము లేకుండా మనం అభివృద్ధి చెందలేం. దేవుడు దీవించకుండా మనకి పాడి పంటలు అభివృద్ధి పడవు. దేవుడు దీవించకుండా మన బిడ్డల భవిష్యత్తు కానీ, మన భవిష్యత్తు కానీ, మన జీవితాలు బాగుపడవు. అంటే దేవుని హస్తం ఉండాలి, దేవుడు దీవించాలి. అనగా దేవుడి హస్తం పెట్టుగా అభివృద్ధిలోకి వెళతాం. అక్కడ రాయబడ్డ మాట, అభివృద్ధిలోకి మనం వెళ్ళగలుగుతాం.